ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ఇంతకు ముందర మనం బ్రహ్మసూత్రాల్లో మనం ఆల్మోస్ట్ రెండో పాదం చివరికి వచ్చాం. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది వైశ్వానర అధికరణం నడుస్తోంది. అంటే ఆ ఒక మంత్రం దగ్గర అక్కడ ఉన్నటువంటి శబ్దము అక్కడ పరమేశ్వరుని వర్ణించడం జరుగుతూ ఉండగా మధ్యలో వైశ్వానర అనే శబ్దం రావడంతో ఈ వైశ్వానరుడు అనేటటువంటిది అక్కడ అర్థం ఎవరిని సూచిస్తుంది అనే దాని మీద విస్తారమైనటువంటి చర్చ జరిగింది. ఇంకా దీని మీద ఇంత చర్చ ఎందుకయ్యా అంటే అది జఠరాగ్నికి సంబంధించిందా లేకపోతే పంచమహాభూతాల్లో ఉన్నటువంటి అగ్నిదేవుడికి సంబంధించిందా లేకపోతే ఆ పంచమహాభూతాల్లో ఉన్నటువంటి అగ్నికి సంబంధించిన అధిష్టాన దేవతకి సంబంధించిందా, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ మనకి చర్చకు నడుస్తున్నాయి. అదంతా అయిపోయి చివరికి అది వైశ్వానర శబ్దం అక్కడ పరమేశ్వరుడిది అని అన్ని రకాల చెప్పడం జరిగింది. దీని మీద మహానుభావులు పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ అభిప్రాయం ఏమిటి అని దీని శంకరాచార్య వారు ఏం చేశారంటే జైమిని మహర్షి యొక్క అభిప్రాయం ఏమిటో అది కూడా వారికి లభించింది. ఆ అభిప్రాయం కూడా ఇక్కడ అలా ముగ్గురు మహర్షులు ఇందులో పెట్టుకొచ్చారు. ఆయన దానికి జైమిని మహర్షి దాన్ని చెప్తూ అంటే సాక్షాదప్యవిరోధం జైమిని. ఇది శంకరాచార్య వారు కాదు, బాదరాయణ మహర్షి పెట్టినటువంటిది. ఇది ఇక సూత్రాలన్నీ కూడా బాదరాయణ కృతం. బాదరాయణ అంటే మళ్ళీ వేదవ్యాస మహర్షి అవునా కాదా, అందులో ఆ చర్చలోకి మనం వెళ్ళినా మనం ఏం దాన్ని పరిష్కరించలేము కూడా. సాక్షాదప్యవిరోధం జైమిని. ఒక చిన్న విషయం ఏంటంటే జైమిని మహర్షి వేదవ్యాస మహర్షి ఇద్దరు సమకాలికులు, ఆల్మోస్ట్ సేమ్ వయస్సు వాళ్ళు. అందులో జైమిని మహర్షి సమకాలికుడు, వేదవ్యాస మహర్షికి శిష్యుడు కూడా. ఇంకేదంటే 4 వేదాలని అక్కడ వాటిని ప్రచారం చేయడంలో జైమిని మహర్షి కూడా ఇక్కడ ఆ వాక్యం చదువుకుందామండి. జైమిని మహర్షి చెప్పినటువంటి దాని గురించి ఇప్పుడు భాష్యకారులు ఏమంటున్నారు, శంకరాచార్య వారు ఏం రాస్తున్నారు. పూర్వం జాఠరాగ్ని ప్రతీక జాఠరాగ్ని ఉపాధిక పరమేశ్వర ఉపాస్య. పూర్వం జాఠరాగ్ని ప్రతీక జాఠరాగ్ని ఉపాధికో వా పరమేశ్వర ఉపాస్య ఇత్యుక్తం అంతఃప్రతిష్ఠితత్వాత్ తత్వాది అనురోధేన. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టిన ప్రతీక అనేటటువంటి ఒక కొత్త మామూలుగా ఎక్కువసార్లు రాదు, కానీ దాని అర్థం కూడా చాలా స్పష్టంగా తీసుకోవచ్చండి. ప్రతీకం అంటే ఇండికేటర్. ఇప్పుడు భారతదేశానికి ఇండికేటర్ ఏంటి? జెండా. భారతదేశానికి మన తిరంగా జెండా. లేదా
మనకి మ్యాప్, మనకి సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్లో ఇండియా మ్యాప్ చూపిస్తామండి. ఇది ఏమిటంటే ఇండియా అంటాం, కానీ అది ఇండియాయా? ఇండియా మ్యాపా? ఇండియా మ్యాపే, కానీ ఇండియా మ్యాప్ను చూస్తే ఇండియా అని మనకి చూపించినట్టు అవుతుంది. దాని పేరు ప్రతీక అండి. అంటే దాని బదులు ఇది మన ఫోటో పెట్టుకుంటాం, ఆ ఫోటో అది మనమా? కాదు. అలాగదా, మనది కాదా? మంది. ఈ రకంగా ఆ ఫోటోని ఏమంటామంటే మన యొక్క ప్రతీక. అలాగా ఇక్కడ పరమేశ్వర, పరమేశ్వరుడు జఠరాగ్ని ప్రతీక. ఆయన జఠరాగ్ని అనేది ఆయనకి ఒక ఫోటో లాంటిది. పరమేశ్వరుడికి ఒక ఫోటో లాంటిది ఏంటంటే జఠరాగ్ని అని ఒక అర్థం. అలాగా, లేక వానుంది ఆల్టర్నేటివ్లీ, లేక జఠరాగ్ని ఉపాధి కోవా. జఠరాగ్ని అనేటటువంటిది ఒక కంటైనర్ అనుకుంటే ఆ జఠరాగ్ని లోపల ఉండేటటువంటి వాడు ఉపాధి. అంటే మనకి ఓ పాలు గిన్నెలో పోయించామంటే గిన్నె ఉపాధి, ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలు మనకి కంటెంట్. అంటే కంటైనర్, కంటెంట్, ఉపాధి అనేది కంటైనర్. అలాగే జఠరాగ్ని ఉపాధిక, జఠరాగ్ని ఉపాధిగా కలవాడు అంటే ఆయన లోపల ఉంటాడని. అలాగా, అంటే రెండు రకాలు. ఒకటి జఠరాగ్ని అనేది ఆయన్ని సూచకమా, లేక అలా ఆయన ఉపాసించేయాలా, లేక జఠరాగ్ని లోపల ఆయన ఉంటాడు అనుకుని పరమేశ్వర ఉపాస్య ఇత్యుక్తం, ఇత్యుక్తం అంతఃప్రతిష్ఠితత్వాద్ జనురోధేన. అంటే ఇలా ఎందుకు అంటున్నావయ్యా లోపల ఉంటాడు అని? ఆ మాట ఎందుకు వచ్చింది? గిన్నెలో పాలున్నట్టుగా ఆ మాట ఎందుకు? జఠరాగ్ని లోపల ఆయన ఉంటాడు అని అంటే ఏం లేదయ్యా, ఇక్కడ ఒక చిన్న మాట వాడారు కదా వాక్యం, అంతర్వాక్యంలో. అంతఃప్రతిష్ఠితత్వాత్ అనే పదం ఉంది కదా. అంతః అంటే లోపల, ప్రతిష్ఠిత అంటే స్థిరంగా కూర్చుని ఉండడం. లోపల ఉంటాడు అంటే ఇంక ఇక్కడ నేను ఏమనుకోను, జఠరాగ్ని వైశ్వానరుడు వర్ణించబడుతున్నాడు. వైశ్వానరుడు అంటే జఠరాగ్ని సంబంధించింది. ఆ జఠరాగ్ని లోపల ఉంటాడు, అలా అర్థం తీసుకోవచ్చని ఆ ఉద్దేశంతో దీని మీద ఇంతవరకు ఆ ఉపాస్య ఏదో రకంగా చేయొచ్చు అని ఒక రకంగా నడిచింది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇదానీంతు వినైవ ప్రతీక ఉపాధి కల్పనాభ్యాం సాక్షాదపి పరమేశ్వర ఉపాసన పరిగ్రహే న కశ్చిద్ విరోధ ఇది జైమిని ఆచార్య మన్యతే. కానీ ఇప్పుడు ఇదానీ అంటే ఇప్పుడు వినైవ ప్రతీక ఉపాధి కల్పనాభ్యాం, ఈ ఫోటో కాన్సెప్టు లేదు, ఉపాధి కాన్సెప్ట్ లేకుండా, బినా అంటే లేకుండా, మన బినా ఇంగ్లీష్ హిందీలో అన్నట్టుగా ప్రతీక ఉపాధి కల్పనాభ్యాం, ప్రతీకము ఉపాధి లేకుండగా కూడా సాక్షాదపి, సాక్షాత్గా పరమేశ్వర ఉపాసన పరిగ్రహే, ఈ మంత్రంలో చెప్పింది పరమేశ్వరుడే అనేటటువంటి అలా తీసుకోవడంలో కూడా ఏ అభ్యంతరం నా కశ్చిత్ విరోధ. దానికి ఏం కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, పొజిషన్స్ ఏం లేవే. దీని మీద పూర్వపక్షం ఏం రాదయ్యా. ఇలా చెప్తాను డైరెక్ట్, ఇంకా ఈ ప్రతీకగా చెప్పుకో, వైశ్వానుడు ప్రతీకగా చెప్పుకో, జఠరాగ్ని లోపల ఉన్నాడు, ఈ ఆర్గ్యుమెంట్ వద్దు అసలు మనకి. డైరెక్ట్గా డైరెక్ట్గా అంటారు సార్, సాక్షాత్ డైరెక్ట్గా పరమేశ్వర ఉపాసన పరిగ్రహే. నేను పరమేశ్వరుని ఈ రకంగా ఈ మంత్రంతో పరమేశ్వరుని ఆ అర్థం, దాని పరమేశ్వరుడే అని అర్థం తీసుకుని నేను ఉపాసన చేసుకుంటానంటే ఏం అభ్యంతరం లేదయా. నాకు కశ్చిత్ విరోధ అంటే ఏం అభ్యంతరం లేదని. నాకు కశ్చిత్ విరోధ అంటే ఎక్కడ విరోధం లేదంటే దెబ్బలాటలు ఉన్నాయని కదండి. నాకు కశ్చిత్ ఏ అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. ఇది ఎవరు? ఇది జైమిని ఆచార్య మన్యతే. జైమిని మహర్షి ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఏమయ్యా మరి ఇంతవరకు కూడా చెప్పి చెప్పి నన్ను జాఠరాగ్ని అపరిగ్రహే, జాఠరాగ్ని అపరిగ్రహే అంతఃప్రతిష్ఠితత్వవచనం శబ్దాదీని చ కారణాన్ని విరుద్ధేరన్నితి. ఏమయ్యా నువ్వు జఠరాగ్ని గురించి అపరిగ్రహే, జఠరాగ్నిని తీసుకోకపోతే ఇంకా అప్రతిష్ఠ, అక్కడేమో అంతఃప్రతిష్ఠితత్వం అనే మాట ఉంది అక్కడ. తర్వాత మిగతా శబ్దాలు ఉన్నాయి, ఇంకా కారణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోవా? విరుద్ధేరన్నిది, అవన్నీ నీకు వ్యతిరేకం కావా? అవి నువ్వు తీసుకోకపోతే అవన్నీ ఆ మాట్లాడి ఏమవ్వాలి, వాటి అర్థం ఏం చెప్పాలి నువ్వు అక్కడ అని అంటే, అక్కడ దాని మీద అంతఃప్రతిష్ఠ ఇవన్నీ కారణం అత్ర ఉచ్యతే, దానికి కారణం చెప్తానయ్యా. అక్కడ అంతఃప్రతిష్ఠితత్వము, లోపల ఉండుట అనే మాట ఏదైతే ఉందో అత్ర ఉచ్యతే అంతఃప్రతిష్ఠితత్వ వచనం తావత్ న విరుద్ధతే. నేను సమాధానం చెప్తాను. ఏంటంటే అంతఃప్రతిష్ఠితము అనే ఆ మాట ఏదైతే ఉందో తావత్ న విరుద్ధతే, అది దేనికి అడ్డం అవటం లేదయ్యా. ఇదేమిటయ్యా అక్కడ ఇందాక అంతఃప్రతిష్ఠితత్వం అంటే జఠరాగ్ని లోపల ఉంటుందని అర్థం చెప్పుకొచ్చావు కదయ్యా. అన్నారు, మీరు అందరూ అన్నారయ్యా, నేను అనట్లేదు. ఎంచేదంటే
నహి ఇహ పురుష ఇక్కడ చెప్పిన ఇంక రెండు మాటలు మళ్ళీ ఒక్కసారి అంతఃప్రతిష్ఠితత్వం మాట ఎక్కడుందో మళ్ళీ ఇంకొకసారి పట్టుకో చూడు. నహి ఇహ పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద ఇది జాఠరాగ్ని అభిప్రాయేణ ఇదముచ్యతే. నహి అది అంటే అక్కడ లోపల ఉన్న పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద అని ఆ వాక్యం ఏదైతే ఉందో అది జఠరాగ్నిని మనస్సులో పెట్టుకుని చెప్పిన మాట కాదే అది. నా ఇదం ఉచ్యతే, జఠరాగ్ని అభిప్రాయంతో నా ఉచ్యతే, జఠరాగ్ని దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు అసలు. నువ్వు జఠరాగ్ని దృష్టిలో ఉందనుకుంటేను లోపల ఉంటుందా బయట ఉంటుందా ఈ డిస్కషన్ అంతాను. ఆ జఠరాగ్ని నాకు దాని అప్రస్తుత నాకు ఆ మాట దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు. తస్య అప్రకృతత్వాత్ అసంశబ్దితత్వాచ, నీకు ఎక్కడైనా జఠరాగ్ని లోపల ఉంటుంది అనే మాట ఉందా చెప్పు డైరెక్ట్గా. జఠరాగ్ని అనే మాట నువ్వు అర్థం చెప్పుకున్నావు, వైశ్వానుడు బట్టి జఠరాగ్ని నువ్వు అర్థం తీసుకున్నావు. జఠరాగ్ని దాని లోపల ఉంటుంది అని డైరెక్ట్ ఇదే మాట ఉందా? లేదు. అదే మాట చెప్తాను. అది పోనీ ఇక్కడ జఠరాగ్ని ఈ సందర్భంలో ఈ మంత్రంలో పరమేశ్వరుని వర్ణించి దాంట్లో ఇది జఠరాగ్ని ఏమన్నా ఇది ప్రజెంట్ కాంటెక్స్ట్ అదే జఠరాగ్ని వర్ణిస్తున్నటువంటి కాంటెక్స్టా? కాదు. అంటే ప్రకృతత్వం అంటే ఏది ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏమిటి? అప్రకృతత్వం అంటే ప్రజెంట్ కాంటెక్స్ట్ జఠరాగ్ని గురించి కాదు ఇక్కడ చెప్తున్నది, ఈ పరమేశ్వరుని గురించి చెప్తున్నారు ఆ మంత్రంలో. అంతే తస్య అప్రకృతత్వాత్ ఇర్రిలెవెంట్ అనమాట. నువ్వు జఠరాగ్ని పడడం ఇది ఇర్రిలెవెంట్ కాంటెక్స్ట్, సంబంధం లేదు ఇక్కడ. అది ఇంకోటి అసంశబ్దితత్వ, ఇక్కడ డాలో ఉన్నటువంటి అకారం తీసుకోవాలి. తస్య అప్రకృతత్వాత్ ప్లస్ అసంశబ్దితత్వాచ, అది కాంటెక్స్ట్ కాదు, ఆ వర్డు లేదు, ఆ శబ్దం లేదు ఇక్కడ. జఠరాగ్నిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అనే మాట ఆ మాట అలాగే ఉండాలి, ఉంటే దాన్ని సంశబ్దితం అంటారు. కాదు అలా లేదు. అందుచేత నువ్వు జఠరాగ్నికి సంబంధించిన లింక్ పట్టుకొస్తావు అసలు నువ్వు. కథం తరిహి, ఎలా పట్టుకొస్తావయ్యా? యత్ ప్రకృతం ఇక్కడ ఏం చెప్పాడు ఇది చెప్పలేదు అన్న కదే కాంటెక్స్ట్, ఇక్కడ కాంటెక్స్ట్ ఉంది. యత్ ప్రకృతం అంటే ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏం వర్ణించాడు? మూర్ధాది చుబుకాంతేషు పురుష అవయవేషు పురుష విధత్వం కల్పితం తదభిప్రాయేణ ఇదముచ్యతే పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద. ఇక్కడ ఉన్న మాట ఇదే, ఇందాక పైన తీసుకుని కూడా పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద, ఆ మాట ఎక్కడ ఉంది? ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు అక్కడ? అంటే పురుషుడు అంటే ఏమిటంటే శిరస్సులుగా అయితే గెడ్డం వరకు, చుబుకం అంటే మన గెడ్డం, అది అంతవరకును. అంతే అక్కడ చెప్తున్నాను. యత్ ప్రకృతం ప్రస్తుతం ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏమిటంటే మూర్ధ ఆది శిరస్సు లగాయతు చుబుక అంతేషు, ఈ చుబుకం వరకు అది పురుష అవయవేషు, ఈ రకమైనటువంటి శరీరంలో మనిషి యొక్క శరీరంలో అవయవం పురుష విధత్వం కల్పితం. పరమేశ్వరుడికి ఆయన యొక్క రూపం ఇలాంటిది అని వర్ణించడం జరిగింది. ఆయన శిరస్సు ద్యులోకము, కళ్ళు సూర్యచంద్రులు, ఇలా ఇవన్నీ అంటే మనకు మనిషికి శిరస్సులో ఏ ఏ అవయవాలు ఉంటాయో ఈ ఆయా అవయవాలు పరమేశ్వరుని యందు ఆరోపించబడ్డాయి అక్కడ. అవి చెప్పడం కోసం కళ్ళు ముక్కు నిజంగా కళ్ళు ముక్కు గురించి చెప్పడం కాదు ఉద్దేశం, మనకు ఒక రూపకల్పన కోసం చెప్పుకొచ్చారు అది. అందుచేత చెప్పింది కూడా శిరస్థానంలో శిరస్సుకు సంబంధించినటువంటి ఈ తలకాయలో ఉన్నటువంటి పార్కులు ఏవైతే ఈ పార్కులు ఈక్వలెన్స్ చెప్పుకుంటూ ఊహించుకుంటూ చెప్పుకొస్తున్నారు. యత్ ప్రకృతం ఏడు ప్రస్తుతం మూర్ధాది చుబుకాంతేషు పురుష అవయవేషు, అది ప్రకృతం ప్రజెంట్ కాంటెక్స్ట్. అది మనిషి యొక్క శిరస్సు కళ్ళు ముక్కు చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం కాంటెక్స్ట్. అందులో ఏం చెప్తున్నారు? పురుష విధత్వం కల్పితం, పరమేశ్వరుడికి వాడు పురుషుడు వంటి వాడు అని కల్పించి చెప్పబడింది. తదభిప్రాయేణ ఇదముచ్యతే, ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏమని చెప్పాడు? పురుష విధం అంటే పురుషుని వలే ఉంటాడు, పురుషుని యొక్క లక్షణములు ఉన్నటువంటి వాడు, పురుషే అంతఃప్రతిష్ఠితం వేద, పురుషుని యందు లోపల ఉంటాడు అని అన్నాడు. జఠరాగ్ని ఎక్కడ కాంటెక్స్ట్ లేదు కదా, పురుషుని యందు ఉంటాడు అన్నాడు. అందుచేత ఇక్కడ అంటే పురుషుడి యందు ఇవి ఎలా ఉంటాడు అసలు అని మళ్ళీ ఆ మాట రావచ్చు. పురుషుడు ఉంటాడంటే ఎలాగయ్యా అంటే దానికి ఉదాహరణ చెప్తున్నారండి. యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి, అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంది, అది చెట్టు ఉంది, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పక్షి, ఇది కాదండి ఇక్కడ. ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు కొమ్మ ఉంది. ఈ కొమ్మ చెట్టు మీద ఆధారపడిందా లేదా? ఆధారపడింది. ఆ మాట యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి అంటే వృక్షమునందు కొమ్మను ఏ రకంగా అయితే స్థిరంగా ఉండడాన్ని చూస్తూ ఉంటామో ఇది తద్వత్. అలాగే ఈ ఈ వ్యక్తి యందు ఈ మనిషి యందు ఈ జీవుని యందు అతని లోపల ఆయన ఉంటాడు. అంటే మనం మనిషి లోపల మన ప్రాణం ఉంది
అంటే మన మీద ఆధారపడి ఉన్నది ఇక్కడ ప్రాణం అనేటటువంటి ప్రాణం మీద మనం ఆధారపడ్డాం ఈ శరీరం ఉంటే అక్కడ చెప్పింది ఏంటంటే యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి వృక్షమునందు శాఖ ఏ రకంగా అయితే కొమ్మ ఏ రకంగా అయితే స్థిరంగా ఉన్నదో అలాగా ఇక్కడ పురుషే అంతః ప్రతిష్ఠితం పురుషుడు అనేటువంటి వాడు పెద్ద చెట్టు అనుకుంటే ఆయనకి చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మ లాంటి వాడు ఆయన అని ఒక ఉదాహరణ కింద చెప్పడానికే అంటే రెండు దాని మీద ఇది ఆధారపడింది అంటే లోపల ఉంది ఇప్పుడు చెట్టు మీద పక్షి కూడా ఉందండి మన మీద అంటాం చెట్టు లోపల అనొచ్చు అది చెట్టు మీద అంటే ఎక్కడ పెట్టాలి ఆకులు ఎక్కడో చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి కొమ్మల మధ్యలో రెమ్మలు ఉన్నాయి ఓ రెమ్మ మీద చిన్న పక్షి ఒక కోయిలో ఏదో కూర్చుని ఉంది ఇది ఎక్కడ చెట్టులో ఉందంటాం అనొచ్చా అనకూడదా అంటాం అలాగే ఆయన ఈ పురుషుడు అనేటటువంటి ఒక వ్యక్తిని ఊహించినటువంటి వ్యక్తిలో ఆయన పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడం అలా అంతవరకే దాని అర్థం యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పసిది ఇది తద్వత్ అంతవరకు తీసుకోవాలి ఉదాహరణకి అథవా లేకపోతే యహా ప్రకృత ఇక్కడ ఇందులో ఏ కాంటెక్స్ట్ అసలు విషయం ఎవరి గురించి వర్ణన ఇదంతా పరమాత్మ గురించి అథవా లేకపోతే యహా ప్రకృత పరమాత్మ అంటే ప్రస్తుతం కాంటెక్స్ట్ ప్రకృతం అంటే కాంటెక్స్ట్ ప్రజెంట్ కాంటెక్స్ట్ ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి ఈ పరమాత్మ ఎలాగా అధ్యాత్మం అధిదైవతంచ పురుష విధత్వ ఉపాధి తస్య యత్ కేవలం సాక్షి రూపం తదభిప్రాయేణ ఎదముచ్యతే పురుషేంత ప్రతిష్ఠితం వేద ఇది ఇక్కడ పోనీ అలా కాకపోతే అంటే చెట్టుకి కొమ్మకి ఉన్నటువంటి పద్ధతిలో ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఆ అర్థం అలా చెప్పుకోవచ్చు లేకపోతే పరమాత్మకి మామూలుగా అధ్యాత్మము అధిదైవతము ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి అధ్యాత్మము అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ గురించి కాదండి శరీరం మన గురించి అధ్యాత్మ అంటే తన గురించి ఒక మనిషి వ్యక్తి అధిదైవతము అంటే ద్యులోకము ఇలాంటివన్నీ కూడా దేవతా లోకములకు సంబంధించినటువంటిది అలాగా పరమాత్మ అధ్యాత్మం అంటే ఒక మనము ఒక వ్యక్తి అధిదైవతంచ పురుష విధత్వ ఉపాధి పురుష విధత్వ ఉపాధి అంటే ఒక పురుషుని వలె ఒక శరీరం అవయవములు కలిగి ఉండుట అందులో ఆయన ఉండుట ఎలా ఉంటాడంటే యత్ కేవలం సాక్షి రూపం ఆయన ఉంటాడు కరెక్టే అంటే అతుక్కుపోయలేదు ఆయన సాక్షి రూపంలో ఉన్నాడయ్యా ఇక్కడ నీ లోపల ఉన్నాడు అంత లోపల ఉన్నాడు మనలో పరమేశ్వరుడు ఉన్నాడు అందరూ చెప్తున్నారు అన్ని పురాణాలు చెప్తున్నాయి అన్ని వేదాలు మనకి వేదశాఖలని చెప్తున్నాయి మన లోపల ఉన్నాడని చెప్తున్నారు అంగుష్ట మాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత ఆయన మనలో అంటే మనలో ఉన్నాడంటే మన యొక్క పాపపుణ్యాలని ఆయన అంటున్నాయన ఏమి అంటాం ఆయనకి ఎలా ఉన్నాడు మరి సాక్షి రూపం ఆయన సాక్షి రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి అంత ప్రతిష్ఠితం అనే మాట తప్ప ఆయనకి మనకున్నటువంటి అన్ని రకాల పుణ్యపాపాలు ఆయనకి అంటుకుంటాయని కాదు తదభిప్రాయేణ ఎదముచ్యతే సాక్షి రూపంలో ఉంటాడు అనే అభిప్రాయంతో చెప్పడానికి ఈ రకంగా చెప్పడం జరిగింది పురుషే అంతఃప్రతిష్ఠితం వేద పురుషుని యొక్క లోపల ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి వాడు అని తెలుసుకో ఇది ఇది నిశ్చితేచ చివరికి ఇందులో ఒక మాట అర్థం చేసుకోబాయ్ ఏంటంటే ఇందులో ఎలా చెప్పినా ఇంకా మరి వైశ్వాన శబ్దం అడ్డం వచ్చేస్తాను ఏం అడ్డం లేదు అసలు నీ గొడవ అంతా ఏంటి వైశ్వాన శబ్దాన్ని ఇంకో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పెట్టుకుంటూ వెళ్ళిపోయావు నేను ఇప్పుడు ఇంత జైమిని మహర్షి అంటున్న మాటలు ఏంటంటే ఇంతవరకు ఆయన జఠరాగ్ని ప్రస్తావన లేకుండా ఇది పరమేశ్వరుడే అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఇప్పుడు దానికి ఏమంటారంటే మరి వైశ్వాన శబ్దాన్ని ఎలా అన్వయం చేస్తాయా చెప్తాను చూడు నిశ్చితేచ పూర్వాపర ఆలోచన వశేన పరమాత్మ పరిగ్రహే తద్విషయే ఏవ వైశ్వాన శబ్ద కేనచిత్ యోగేన వర్తిష్యతే నువ్వు ముందర పరమేశ్వరుడు అనే మాట ఒప్పుకుంటావా అది నిశ్చయం అయిపోతుంది అనుకుందావా ఇంకా దాన్ని మళ్ళీ డౌట్ చేస్తావా ఇంకా డౌట్ చేయకు కాసేపు ఇక్కడ చెప్పినటువంటి ఈ వాక్యానికి పరమేశ్వరుడే ఆ మాటకి అర్థం తీసుకున్నాక అది నిశ్చయం అయిపోతే నీకు తనకి వైశ్వాన శబ్దానికి ఎలా వ్యుత్పత్తి చెప్పాలో నేను చెప్తాను ఆ మాట చెప్తానండి నిశ్చితేచ పూర్వాపర ఆలోచన వశేన వెనక ముందర ఇప్పుడు చెప్పినట్టు వెనక ఆ వాక్యం కాంటెక్స్ట్ చూడు అంతా చెప్పుకొచ్చాను కదా వెనక ముందర పూర్వ అపర అంటే ముందు వెనక ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా ఆలోచన వశేన ఆలోచించగా ఆలోచన అంటే చూడడం కూడా ఆలోచన అన్న మాటకి ఆలోచన అంటే బ్రెయిన్ థింకింగ్ ఒకట లోచనం అంటే చూడ్చడండి ఆలోచన వశేన పరమాత్మ పరిగ్రహే చివరికి పరమాత్మని అది గ్రహించాలి ఆ మాటకి అర్థం తీసుకుంటే తద్విషయం ఇంకేంటే తద్విషయే వైశ్వాన శబ్ద ఇంకా పరమేశ్వరుడి విషయంలోనే వైశ్వాన శబ్దాన్ని కేనచిత్ యోగేన యోగం అంటే వ్యుత్పత్తి అని అర్థం వ్యుత్పత్తి దాశరథి అంటే దశరథి అపత్యం పుమా అని చెప్తుంటాను సరే అంటే ఆ వ్యుత్పత్తి ఈ పదానికి అర్థం ఎలాగా
అది కేనచిత్ యోగేన ఏదో రకంగా వ్యుత్పత్తితోటి వర్తిష్యతే దాన్ని చెప్పచ్చయ్యా. ఎలాగటప్పుడు వైశ్వాన శబ్దాన్ని వ్యుత్పత్తి ఎన్ని రకాలు చెప్పచ్చో చెప్తున్నారండి. విశ్వశ్చాయం నరహ ఇది వైశ్వానరహ అంటానయ్యా. అనొచ్చు. సంస్కృతంలో వారి వ్యాకరణ వారి చెప్తాను. విశ్వశ్చ అయం నరహ, ఈయన మొత్తం విశ్వమే బాబు, ఈయనే విశ్వం అంతాను. అంటే విశ్వంలో అంటే మరి ఈయనే విశ్వము. విశ్వశ్చ అయం నరహ, ఈయన ఈ నరుడు విశ్వ, ఈయనే విశ్వం. అంటే విశ్వము ఈయనకి భేదం లేదు. అంటే ఈయనే విశ్వము, విశ్వమే ఈయన అని ఒక రకంగా అలా చెప్తే దాన్ని బట్టి వైశ్వాన శబ్దం వస్తుంది. అంటే పరమేశ్వరుడే ఈ లోకం అంతా, విశ్వం అంటే ఈ విశ్వం అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా పరమేశ్వరుడే. లేక ఈ జగత్ అని ఏర్పడిందంటే అది పరమేశ్వరుడు అని ఏర్పడింది అని అలా చెప్పినా వైశ్వాన శబ్దం వస్తుందయ్యా ఒకటి. లేక విశ్వేషాం వా అయం నరహ ఇది, ఈయన ఎవడు వాడు, ఈయన భక్తులు పరాధీనుడని చెప్పుకుంటుంటారు పరమేశ్వరుణ్ణి. విశ్వేషాం, ఈ విశ్వంలో ఎంతమంది జీవులైతే ఉన్నారో అందరికీ సంబంధించినవాడు ఈయన. అయం నరహ, ఈ వ్యక్తి విశ్వేషాం, విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులకి చెందినవాడు. ఎంచేత ఏ జీవి కూడా ఆయన లేకుండా ఉండలేదు. ఎంచేత అన్నింటిలోనే ఆయన తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశతు, సమస్త జీవరాశిని సృష్టించి ఆయన అన్నింటిలోనూ కూర్చుని ఉన్నాడు ఆయన. అంచేత ఒక వస్తువు అది జీవంతో ఉండాలంటే, ప్రాణంతో ఉండాలంటే ఆయన లోపల ఉండవలసిందే. అంచేత ఆ వ్యక్తి, ఆ ప్రాణంతో ఉన్న వ్యక్తి, అమ్మాయి ఆయన ఉన్నాడు కండి బతికానయ్యా అని అలా ఎంతలో అనుకుంటారు, అందరూ అనుకుంటారు. ఆయన లేకుండా నేను బతకగలను, ఏ మాత్రం తెలివితేటలు ఉన్నవాడిని అండవు. అంచేత విశ్వేషాం వా అయం నరహ ఇది, అది రెండో రకం వ్యుత్పత్తి వైశ్వానరహ అని. ఇంకో రకం అండి, విశ్వే వా నరాహ అస్య ఇది విశ్వానరహ. విశ్వే, ఈ విశ్వంలో అంటే లేకపోతే నరాహ అస్య ఇది విశ్వానరహ, అంటే విశ్వానరహ విశ్వము నందు ఈ జీవులు అనేటువంటి పదం చెప్తే విశ్వానరహ అనే శబ్దం కూడా వస్తుంది. అంటే పరమాత్మ, అంటే విశ్వమంతా కూడా, విశ్వే అంటే సప్తమి విభక్తి ఏకవచనం అండి. ఈ విశ్వమునందు నరాహ అస్య, ఉన్న జీవులందరూ కూడా ఈయన సంబంధించిన వాళ్ళే. అంటే ఏమిటనమాట, సర్వాంతర్వ్యాపి. సర్వాత్మత్వాద్, సర్వాంతర్వ్యాపి అంటే సర్వ ఆత్మత్వాద్, అందరి లోపల ఉండేటటువంటి వాడు ఆత్మస్వరూపుడిగా ప్రతి జీవుడిను, నిర్జీవుని ఎందుకు కూడా ఉంటాడు. రాళ్ళు రప్పల్లో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అంటే ఆయన పరమాత్మయ్య. ఇలాగా మూడు రకాల వ్యుత్పత్తులను వైశ్వాన శబ్దాన్ని తీసుకొచ్చారు. అంటూ ఇక ఏమయ్య, ఇక్కడ నువ్వు ఇందాక ఈ రెండింటికి వైశ్వానరహ వైశ్వానరహ అర్థం వస్తుంది, ఇక్కడ విశ్వానరహ పదం వాడుతున్నాడు మళ్ళీ కొత్త రకంగా ఏదో మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఏంటి అన్న, ఎవరిని అడుగుతారేమో అని. విశ్వానరహ ఏవ వైశ్వానరహ, విశ్వానరుడు అని చెప్పినా వైశ్వానరుడు చెప్పినా ఒకటే అర్థము. అదే ఇది. అది వ్యాకరణ ప్రకారంగా విశ్వానరహ పదం వస్తుంది. విశ్వానరహ పదాన్ని ఏ అర్థం చెప్తామో వైశ్వానర పదాన్ని కూడా అదే అర్థం చెప్పుకోవచ్చు. తద్ధిత అనన్యార్థ, ఈ తద్ధితం అనే మాట ఏమిటంటే ఇక్కడ చెప్పిన దశరథస్య అపత్యంబమాన్ దాశరథి, అలాగా అంటే ఈ కంప్యూటర్లో ఇది ఇన్హెరిటెన్స్ అంటారండి, వారసత్వం. అంటే పైవాడి లక్షణాలు కిందవాడికి వస్తాయండి. అలాగా ఇక్కడ తద్భితం అనే మాట ఏంటంటే ఒక దాంట్లోంచి ఇంకోడు, ఇప్పుడు వార్ష్ణేయ శ్రీకృష్ణుడిని చెప్పేప్పుడు వృష్ణి వంశంలో పుట్టినవాడు, యాదవ యదువంశంలో పుట్టినటువంటి వాడు. ఇక్కడ తద్ధితం అంటారు వాటిని. అంటే ఒక దాంట్లో ఇంకో వరుడిని డిరైవ్ చేస్తే దాన్ని తద్ధితం అంటారు. ఇక్కడ అనన్యార్థ, ఇంకో అర్థం లేదు, ఆ రెండు ఒకటే అర్థం అయ్యా అక్కడ. అయితే చెప్పు, ఇంకో ఉదాహరణ పట్టుకొచ్చారండి. రాక్షస వాయసాదివత్ అను పదం పట్టుకొచ్చారండి. ఏమిటి ఈ మాట, ఏమిటి మధ్యలో అడ్డంగా ఎక్కడి నుంచో కొత్తగా వచ్చినట్టు ఉంది. ఎలా వచ్చిందంటే, అసలు పదం రక్షస్ శబ్దం అండి. రక్షస్ శబ్దములోంచి ఏర్పడినటువంటి పదం రాక్షస. అలా రక్ష రక్ష అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఆ మాట అంటుండగా, ఆ మాట అన్నటువంటి వాడు రక్షస్ అయ్యారు, రక్షసుడు. ఆ రక్షసుడు అనే పదంలోంచి వచ్చినటువంటి ఇంకొక పదం ఏంటంటే రాక్షసుడు. రక్షసుడన్నా రాక్షసుడన్నా ఒకటే అర్థం. అంటే దాంట్లో ఇది పుట్టింది రక్షస్ అనే పదంలో, ఈ పదం డెరివేటివే రాక్షస అనే పదం, కానీ అర్థంలో మాత్రం రెండు ఒకటే. అలాగే వాయసం, వాయసం అంటే మన కాకి, కాకి సంస్కృతంలో వాయసం అంటారు. అదే అది ఎలా వచ్చింది, వయహ అనేటువంటి పదం నుంచి వచ్చిందంటండి. వయహ అనే పదం నుంచి వచ్చింది వాయసము. వయహ అన్నా కానీ కాకి అని అర్థం అంటండి. అంటే వాయసం అన్న కాకి. అంచేత ఇక్కడ ఎలా అయితే ఆ పదములో తద్ధిత ప్రత్యయముల చేత, అంటే డెరివేటివ్ కాన్సెప్ట్ తోటి హయ్యర్ లెవెల్ వర్డ్స్ జనరేట్ అయినా అర్థం మారటం లేదో, అదే రకంగా విశ్వానర శబ్దం నుంచి ఏర్పడినటువంటి వైశ్వానర శబ్దాన్ని కూడా అర్థంలో ఆ రెండింటికి ఏమీ తేడా ఉండదు.
అని అంటూ వెంటనే ఇంకో మాట పట్టుకొస్తున్నారండి. అగ్ని శబ్ద అపి చూడండి మనకి ఎక్కడ పెడుతుందంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో చూడండి. అగ్ని శబ్ద అపి అగ్రణీత్వాది యోగాశ్రయణేన పరమాత్మ విషయేవ భవతి. అగ్ని అనే శబ్దం ఏదైతే ఉందో దాని వ్యుత్పత్తి ఎలా తెలుసునండి? అగ్రణి, అగ్రణి. ఈ అగ్రణి అనే మాటకు అర్థం ఏంటంటే అంటే ఎప్పుడు నెంబర్ వన్గా ఉంటాడు ఈయన. అగ్రే, అగ్రి ముందరే ఉంటాడు ఈయన. అంటే అన్నిట్లోనూ ముందరే ఉంటాడనే మాటకు అర్థం ఏంటంటే ఆయన అక్కడ అంటే దేవతలందరూ ఉండగా మొట్టమొదటి హవిస్సుని ఎవరికి ఇవ్వాలి? అగ్నిహోత్రుడికి అక్కడ సమర్పించి నువ్వు పట్టుకెళ్ళవయ్యా అని చెప్పడం లేదు. అగ్ని అనే పదము అగ్రి అనే గీకి రేఫ్ ఇవ్వండి. అగ్రి, అగ్రి అంటే అగ్రణి, ముందరివాడు, మొదటి వరలో నుంచునేవాడు, మొట్టమొదటివాడు అనే పదం నుంచి వచ్చింది వ్యాకరణ ప్రకారం. మన అగ్నిమీళ్ళే అంటే అక్కడ పరమాత్మను వర్ణిస్తున్నారయ్యా అని చెప్తారండి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పామంటే ఇక్కడ అగ్ని శబ్దము అంటే పరమాత్మ విషయ ఏవ భవిష్యతి. అగ్ని అనే మాటకి పరమాత్మనే అర్థము. ఈ మాట ఎక్కడంటే మనం చమకం అర్థం చెప్పుకోబోతున్నాం. అగ్న విష్ణు సదోష సేమావర్ధంతో అంగిర, ఈ మాట అక్కడ చెబుదాం అనుకున్నాండి. అది ఈవేళ మనకి అప్పుడే ఫౌండేషన్ వేసేసారు ఈయన శంకరాచార్య వారు. ఇక్కడ అగ్నా విష్ణువులో వచ్చేటటువంటి అగ్ని శబ్దం ఏం చూపిస్తున్నాయా అంటే పరమాత్మ చూపిస్తున్నాయా, పరమేశ్వరుని వర్ణిస్తున్నాయా అంటూ అక్కడ చెప్తారు. దాన్ని అక్కడ వ్యాఖ్యానం అని చెప్పుకుంటామండి. ఇలా అగ్ని శబ్ద అపి అగ్రణీత్వాది యోగాశ్రయణ అంటే వ్యుత్పత్తి. అగ్రణి అనేటటువంటి యోగాశ్రయం అంటే వ్యుత్పత్తి చేత పరమాత్మ విషయే భవిష్యతి, పరమాత్మనే అర్థం వస్తుంది. అలాగే గార్హపత్యాది కల్పనం అదైతే అగ్నిహోత్రంలో ఇక్కడ ఇంకో మాట చెప్పారయ్యా. త్రేతాగ్నులు ఉన్నాయి, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 చెప్పారు కదా. ఈ అగ్నులు వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి కంటే పరిమితమైనటువంటి నెంబర్లతో చెప్పినట్టు అయింది. పరిమితమైన నెంబర్లతో చెప్పారంటే అది లౌకికమైనటువంటి అగ్నిహోత్రం పరమాత్మ అవదు. ఇవన్నీ కుదరదయ్యా. ఇవన్నీ కూడా గార్హపత్యాది కల్పనం. అలాగే ప్రాణాహుతుల గురించి ఓ వాక్యం వచ్చింది మనం చెప్పుకున్న కింద వారం. ఆ ప్రాణ యస్వాహ, అపాన యస్వాహ అని. అది పంచవాయువు రూపంలో భిన్న భిన్నంగా కనిపిస్తుంది. ఈ భిన్నత్వం కనిపించిందంతా కూడా అది ప్రస్తుతం ఈ చిన్న చిన్న విషయాలతో అయితే అపరిమితమైనటువంటి పరమేశ్వరుడు కాదు అని ఆర్గ్యుమెంట్ కొంత నడిచింది అక్కడ. అవన్నీ కూడా గార్హపత్యాది కల్పనం, ప్రాణాహుతి అధికరణత్వంచ పరమాత్మన అపి సర్వాత్మత్వాత్ ఉపపద్యతే. ఇవి పరమాత్మ వర్తించమని అనుకుంటావా? పరమాత్మ కూడా వస్తాయి ఇంచేత పరమాత్మ సర్వవ్యాపేయ. ఆయన అగ్నిహోత్రంలో 3 అగ్నులు కాదు 3000 అగ్నులైనా ఉండగలడు ఆయన ఏకకాలంలో. అదే రకంగా ఆయన 5 అగ్నులు 5 పంచవాయువులు ఎక్కలేదు, అనంతకోటి వాయు రూపంలో కూడా ఉండగలడు ఆయన. అందుచేత ఆయనకి ఇవే అడ్డం కాదు. పరమాత్మ చిన్నవాడు పెద్ద దాంట్లో ఉండలేకపోతుంది కానీ పెద్ద ఆయన పరమేశ్వరుడు అన్నింటిలోనూ ఉండగలడు ఆయన. అందుచేత గార్హపత్యాది కల్పనం అంటే గార్హపత్యాగ్ని వాటి గురించి చెప్పినటువంటి ఆ ఊహ, ప్రాణాహుతి అధికరణత్వంచ ఈ పంచప్రాణ గురించి చెప్పిన అప్రాణ అపాన వ్యానోదాన సమానాల గురించి చెప్పినటువంటి ఆ విషయంతో కూడా పరమాత్మన అపి సర్వాత్మత్వాత్ ఉపపద్యతే. ఆయన సర్వాత్మకుడు కనుక ఇవన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. ఆయనకి ఏ అభ్యంతరం లేదు. అందుచేత ఇక్కడ ఏమని చెప్పొచ్చు? సాక్షాదపి అవిరోధం జయమని. ఆయన చేత జఠరాగ్ని ప్రస్తావన లేకుండా దీనికి ఆ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చయ్యా. ఆ జఠరాగ్ని వాళ్ళ ప్రస్తావన ఏంటంటే ఇంతవరకు అనవసరంగా మీరు ఈ డిస్కషన్ అంతా పెట్టుకొచ్చారు అన్నట్టుగా జైమిని మహర్షి భావించారని చెప్పి శంకర్లు వారి యొక్క భావాన్ని పట్టుకొచ్చారు. అయితే ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో మహర్షి చెప్పినటువంటి వాక్యాన్ని మళ్ళీ తీసుకొస్తారండి ఇక్కడికి. కథం పునః అయితే అక్కడ ఇంకో మాట ఉందయ్యా, అక్కడ దానికి అన్వయం ఎలా చెప్తా ఉన్నారు అంటే పరిమితమైనటువంటి వాటి అపరిమితమైనటువంటి పరమాత్మకు ఎలా అన్వయిస్తావు చెప్పచ్చు. అలాంటి అక్కడ పరిమితత్వాన్ని చూపించే పదం ఇంకోటి వాడారు అక్కడ. ఏమిటి? కథం పునః పరమేశ్వర పరిగ్రహే ప్రాదేశమాత్ర శృతి ఉపపద్యతే ఇది తాం వ్యాఖ్యాతం ఆరభతే. అక్కడ ప్రాదేశమాత్రం అని అక్కడ సమేధ ప్రాదేశం అంటే జానండి. ఈ మామూలుగా ఎక్కడ వాడతామంటే మనం హోమం చేసేప్పుడు ఒక సమేధ జానుడి పొడుగు ఉండాలి. దాన్ని విరకూడదు, అంతే జానుడి ఉంటే చేస్తారు దాన్ని. ప్రాదేశమాత్రం అని అక్కడ చెప్పి అక్కడ చెప్పుకొస్తారు. అలాగా ప్రాదేశమాత్రం పవిత్రం కురితే అని వాక్యం కూడా దర్భ కూడా తగ్గ జానుడి పొడుగు ఉండేట్లాగా. అంచేత అక్కడ ప్రాదేశమాత్ర శృతి జ్ఞాన అనే పొడుగున్నటువంటి ఒక ఒక పదం ఉంది కదా వేదవాక్యంలో అక్కడ. అదే టూచి నువ్వు ఇదంతా మొత్తం పరమేశ్వరుడు అన్నప్పుడు మరి జానుడు పొడుగుంటాడు ఆ మాట ఎలా కుదురుతున్నాయా? పరమేశ్వర పరిగ్రహే పరమేశ్వరుడు అని అర్థం తీసుకోవడంలో దాన్ని గ్రహించవలసి వస్తే ఈ మాట అడ్డం వస్తుంది కదా ఇది.
అంటే దాని వ్యాఖ్యాతం ఆరభతే, దాన్ని వ్యాఖ్యానం చేయడానికి ప్రారంభిస్తున్నారు. ఏమండి, అభివ్యక్తి, ఇంకో మహర్షి వస్తారని, అభివ్యక్తి ఇది ఆశ్మరథ్య. ఆశ్మరథ్య అనే ఆశ్మరథ్యుడు అనేటటువంటి ఇంకొక మహర్షి. అది ఇప్పుడు పేరే వినలేదు మనం. అంటే వాళ్ళు ఎంతమంది తపస్సులు చేశారు, ఎంతంత లోతుగా వాళ్ళ ఆలోచనలు చేశారు మన వేద వాంగ్మయం మీద. దురదృష్టం, మనకి ఆ మహర్షుల యొక్క పేర్లే తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి మనం అసలు. అభివ్యక్తే ఇత్యాశ్మరథ్య. అభివ్యక్తి అంటే మేనిఫెస్టేషన్ టైంలో ఈ ప్రాదేశం, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఇంతవరకు అన్మానిఫెస్ట్ రూపంలో, అదృశ్య రూపంలో, కనిపించని రూపంలో ఉన్నప్పుడు అది కరెక్టే, ఆయన ఇన్ఫైనైట్ సైజ్ అయింది. ఆయన మనకి దర్శనం ఇవ్వడానికి వచ్చాడు అనుకోండి, ఆయన ఆ అనంతత్వ రూపంతో వస్తే మనకి ఏమైనా కనిపిస్తాడు ఆయన? కృష్ణ పరమాత్మకి, మన అర్జునుడికి విశ్వరూప సందర్శనం జరిగిందండి. అక్కడ విశ్వం అనంతత్వము అక్కడ ఎలా చూపించాడు, అంత పట్టుకొచ్చి చిన్న ఫ్రేమ్ వర్క్ లో పెట్టినట్టు అయింది. అర్జునుడి యొక్క యోగ నేత్రం ఎంత దూరం చూడగలవో అంతలో పట్టేట్లా చేశాడు ఆయన. కానీ ఆయన అంతే, యోగ నేత్రం పట్టేట చిన్న సైజు అయింది. యోగనేత్రం కూడా నేత్రం అది చివరికి ఒక ఎక్స్ట్రా దానికి మ్యాగ్నిఫైయింగ్ పవర్ లాంటిది ఇచ్చేసాడు అనుకుందాం కాసేపు. యోగనేత్రం అంటే అలా మ్యాగ్నిఫైయింగ్ పవర్ కూడా చూడగలదు, పిక్చర్స్ చూడగలదు, మామూలు కళ్ళు అయితే చూడలేవు. అటువంటి ఆ సైజ్ అంతే కదా, ఇంకా అంతకంటే పెద్దవాడైనా అసలు నిజంగా పరమేశ్వరుడు విశ్వరూపంలో. అలాంటి అంటే దానికి అందరూ మనకి మినియేచర్ ప్రజెంటేషన్ జరిగింది అక్కడ అర్జునుడికి. మినియేచరే, ఆ మినియేచర్ కూడా ఈ యోగనేత్రంలో చాలా పెద్దదిగా కనిపిస్తుంటుంది. అలాగా అభివ్యక్తే, అక్కడ ఆయన కనిపించడంలో, మేనిఫెస్ట్ అవడంలో, అప్పుడు కూడా ఇలాంటి మాట పరాదేశ మాత్రం ఆయన వర్తిస్తుంది, పర్వాలేదు చెప్పచ్చు అని చెప్తూ, దానికి అని చెప్తా, అతిమాత్రస్యాపి పరమేశ్వరస్య ప్రాదేశ మాత్రత్వం అభివ్యక్తి నిమిత్తం స్యాత్. అంటే అతిమాత్రస్యాపి అంటే ఏ రకమైనటువంటి కొలతలకి అందనటువంటి పరమేశ్వరుడికి ఏ కొలత అందడు. అది ఎంత పొడుగునా అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్తారు, లైట్ ఇయర్స్ చెప్పినా సరిపోదు ఆయనకి, బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ చెప్పినా పరిమితమే. అది కాకుండా అటువంటి ఆ పరమేశ్వరుడికి ప్రాదేశ మాత్రత్వం అంటే ఏంటంటే జానుడు పొడుగుంటాడు. అది ఎప్పుడు అంటే అభివ్యక్తి నిమిత్తం స్యాత్, ఆయన దర్శనం ఇచ్చే సమయంలో కావచ్చు. అభివ్యక్తి అంటే మేనిఫెస్ట్ అవడం, కనిపించడం, రూపంలో రావడం. అభివ్యజ్యతేగా ప్రాదేశ అంటే ఆ పరమేశ్వరుడు ఇందులో రాగలడా రాలేడా, నెక్స్ట్ క్వశ్చన్ అది. ఆ పరమేశ్వరుడు జానెడు పొడుగు సైజులో రాగలడా రాలేడా? రాగలడు. ఇప్పుడు మనం 6 అడుగులు మనిషికి ఫోటో తీస్తున్నామండి, నెగిటివ్ అంతా 6 అడుగులు పొడుగు ఉంటుందా? 6 అడుగులు ఉండదు, 35 mm 70 mm అలా చెప్పుకుంటున్నాం మనం. మొన్న డెనిస్ గెబర్ కూడా చెప్పుకున్నామండి మనం. అటామిక్ సైజులో ఉంటుంది ఫోటో, నెగిటివ్ అందులో పడుతుంది, ప్రతి యాటము క్యాప్చర్ చేస్తుందని చెప్పుకున్నామండి. అలాగా ఈయన ఒక యాటమ్ సైజులో, యాటమ్ కూడా ఫిజికల్ సైజ్, దానికి లిమిటేషన్ ఉంది, 10⁻⁸ సెంటీమీటర్స్. అటువంటిది అభివ్యజ్యతే కిల ప్రాదేశ మాత్ర పరిమాణ పరమేశ్వర ఉపాసకానాం కృతే. ఎవరైతే ఆయన ఉపాసన చేశారో వాళ్ళకి దర్శనం ఇచ్చే సమయంలో అభివ్యజ్యతే, అలా కనిపిస్తాడా కనిపించడా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ యశోదాదేవికి కనిపించాడా కనిపించలేదా? ఎంత కనిపించాడు ఏంటి ఆవిడికి? చంటి పిల్లలకే కనిపించాడు. ఆవిడ ఒళ్ళో పెట్టుకుని పాలిచ్చినటువంటి సైజులో ఎంత ఉన్నా అది ఆ రూపంతో చూస్తుంది ఆవిడ కృష్ణ పరమాత్మనే. ఆయన నోట్లో బ్రహ్మాండాలు కనిపించిన మాయ కప్పేయడం మళ్ళీ నా కృష్ణుడు ఇంతేవాడు అనుకుంది. అలాంటప్పుడు ఆయన ఎంత వాడయ్యాడు, చిన్న పిల్లాడు. అభివ్యజ్యతే కిల ప్రాదేశ మాత్ర పరిమాణ, ఆయన మేనిఫెస్ట్ అయ్యే సమయంలో, ఆవిర్భవించే సమయంలో, రూపాంతరం ధరించే సమయంలో జానుడు పొడి ఉంటాడు, జానుడి కంటే ఇంకా తక్కువైనా ఉండగలడు ఆయన. అది ఎవరికిది? ఉపాసకానాం కృతే. ఆయన ఉపాసన చేసేటటువంటి వాడు, ధ్యానం చేసేటటువంటి మహానుభావులు యోగీశ్వరంతో ఎవరైతే ఉన్నారో. అంటూ ఇంకోటి, యోగీశ్వరులు ఏమో ఇది కూడా ఫిజికల్గా బయట చూడరయ్యా, వాడు హృదయంలో చూస్తా, కరెక్టే, హృదయంలో కూడా చూడు. ప్రదేశేషువా, ఎక్కడ ఉపాసకానాం ప్రదేశేషువా హృదయాదిషు ఉపలబ్ధి స్థానేషు వివేషేణ అభివ్యజ్యతే. వీళ్ళ యొక్క హృదయంలో ఆయన దర్శనం ఇస్తున్నాడు యోగీశ్వరుడికి. హృత్పుండరీకం హృదయే సగ్నుస్థం తత్రావిదహ్రం గగనం విశోక తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వర ప్రోక్తో. మనకి నా కర్మణ నా ప్రజలు వచ్చే వాక్యం ఉంటుంది. వాళ్ళు హృదయస్థానంలో ఉంటుంది, ఆ హృదయంలో ఉండేటటువంటి ఇంకో వాక్యం చెప్తారండి. హృదయస్థానంలో మనకి లెక్క ప్రకారం వేదాంత పద్ధతిలో అందులో ఉండేటటువంటి మనస్సుతో గ్రహించగలిగిన సైజులోకి వస్తాడు ఆయన. అంచేత ప్రదేశేషువా అంటే కొన్ని స్థలాల్లో కానీ, ఇప్పుడు మనం విగ్రహం ప్రతిష్ఠ చేసామండి దేవాలయంలో,
దేవాలయాల ప్రతిష్ఠ అంత అనంత కోటి యోజన సైజు ఉండేవాడిని ఈ విగ్రహంలో ఉండగలడు. ఆయన ఉండలేని చెప్పగలరా? ఆయనకి ఆ శక్తి లేదా? ఆయన ఏదైనా చేయగలడు ఆయన పరమేశ్వరుడు. అంతేత ఆయన అంతలా అది ఉండగలడు, ఇది ఉండగలడు. ఎందుకోసం అంటే భక్తుల కోసం. ఉపాసకానాం కృతే మనందరం ఉపాసన శివాలయంలో పెడతాం. చిన్న శివలింగంలో ఉంటాడు, అయితే చిన్న మనకి దేవతార్చన చిన్న బాణం ఉంటుంది, అందులో పెట్టుకుంటాం. అందులో ఉంటాడు ఆయన. ఉండలేడని చెప్పకండి మరి. ఇది ఆయన ప్రతీక. ప్రతీక అనే ఉదాహరణ ఒక భాగం. ఆయన ఇందులో ఫిజికల్ గా ఉండగలడా ఉండలేడా? ఉండగలడు. అలా కూడా తీసుకోవాలండి. ఇందులో ఉన్నాడు అంటే శంకరాచార్య గారు సాలగ్రామం వచ్చినప్పుడు అలా సాలగ్రామం సాక్షాత్ విష్ణు అంటుంటారు ఆయన. 2, 3 సార్లు మనకు వచ్చింది. సాలగ్రామం ఇంతే ఉంటుంది మన చేతిలో, చిన్నది గుప్పిడి కంటే చిన్నది ఉంటుంది సామాన్యంగా. అంతకన్నా అందులో కూడా ఆయన ఉంటాడు పరమాత్మ అని. అంచేత హృదయాదిషు ఉపలబ్ధి స్థానేషు, హృదయము మొదలైనందు ఉపలబ్ధి స్థానేషు లేక మనస్సు ఎందు. మనస్సు ఎంత ఉంటుంది? మనసుకి సైజు ఉందా లేదా? ఉందిటండి. అది -40 -30 ఎంత సైజు ఉంది దానికి, 10⁻⁻30. అలాంటి స్థానం అంచేదంటే అది కూడా ఒక పదార్థంగా లెక్క కట్టారు మనస్సు. అంచేత అటువంటి ఉపలబ్ధి స్థానేషు, అది లభించే స్థానంలో, పరమాత్మ లభించే స్థానాల్లో అంటే మన విగ్రహాలు, ఆయన్ని మనకి మన ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల అంత అనంత కోటి యోజన సైజు పొడుగు ఉండేటువంటి పరమాత్మ ఈ మంత్రం యొక్క ప్రభావం చేత ఇందులో వచ్చి ఆయన స్థిరంగా కూర్చోగలడు. స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, సుముఖో భవ అని చెప్పుకుంటూ వస్తామండి. ఇవన్నీ సాధ్యమైనటువంటి పద్ధతులు. మనకి ఏదో ఆ వేళ మనం చేస్తున్న ఏదో మనం ఏదో అందులో ఊహించుకోవడం అక్కర్లేదండి. వాస్తవంగా వచ్చేస్తాడు ఆయన. వివేషేణ అభివ్యజ్యతే, స్పష్టంగా ఇక్కడ వచ్చి కూర్చుంటాడు ఆయన. అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. అత అంచేది జ్ఞాన అనే పదం వచ్చింది, ప్రాదేశిక మాత్రం పదం వచ్చింది, అది పరమేశ్వరుడు వర్తించదు, ఇంకో అర్థం చెప్పుకోవాలా? ఏం అక్కర్లేదు. అత పరమేశ్వరేపి ప్రాదేశ మాత్ర శృతి అభివ్యక్తి ఉపపద్యతే ఇత్యాశ్మరథ్య ఆచార్య మన్యతే. అంచేత ఆశ్మరథ్యుడు అనేటటువంటి ఆచార్యుడు అని ఏమనుకుంటున్నాడు? మన్యతే అంటే అనుకుంటున్నాడు. ఏమనంటే పరమేశ్వరేపి, పరమేశ్వరుని ఎందుకు కూడా ప్రాదేశ మాత్ర శృతి అంటే జానుడు పొడుగు అనేటటువంటి వేదవాక్యము అభివ్యక్తే ఉపపద్యతే, ఆయన మేనిఫెస్ట్ అయ్యే టైంలో అది వర్తిస్తుంది ఆయనకి. ఆయన యోగ్యమైన పదం ఏది, అది ఆయన వర్తించని పదము కాదు అని ఆ మహర్షి అనుకుంటున్నారు అని చెప్పి అది రెండో వాక్యం ఇచ్చారండి. దీనివల్ల ఎంత గొప్ప మనకి వివరణ లభిస్తుందో చూడండి. అనుస్మృతే బాదరిహి. ఇప్పుడు బాదరి మహర్షి ఏమనుకుంటున్నారు అంటూ దానికి ఇంకో రకంగా చెప్పొస్తున్నారండి. ప్రాదేశమాత్ర హృదయ ప్రతిష్ఠేనవా అయం మనసా అనుస్మర్యతే. అంటే ప్రాదేశమాత్ర హృదయ ప్రతిష్ఠేన మనసా అంటే ఈ మనస్సు ఎక్కడ ఉంటుంది? అది మనస్సు హృదయ స్థానంలో ఉంటుందని. ఆ హృదయం ఎంత సైజు ఉంది? ఇది హృదయం యొక్క సైజు ఎంత? మామూలు మనకి పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం మనం అంతరిక్షంలో చెప్పుకుంటామండి. అది ఎంత ఉంటుంది? తామర మొగ్గ ఎంత ఉంటుందండి? 2 అంగుళాలు ఉంటుంది పెద్దదైతే. పూర్తిగా విచ్చుకుంటే 4-5 ఇంచెస్ వస్తుంది అది. అంటే ప్రాదేశ మాత్ర హృదయ ప్రతిష్ఠేన. ప్రాదేశ మాత్రం అంటే జానెడు పొడుగు మ్యాక్సిమం ఉండేటువంటి హృదయంలో ఉండి స్థిరంగా ఉన్నటువంటి మనస్సు చేత అనుస్మర్యతి. అంటే ఈ మనస్సు ఎంతది? ఆ జానెడు పొడుగు ఉన్నటువంటి హృదయం లోపల ఉంటుందండి. దీని యొక్క సైజు ఇంకా తక్కువది. అందుచేత దాని చేత స్మరించబడుతోంది. తేన ప్రాదేశ మాత్ర ఇత్యుచ్యతే. అంటే హృదయం యొక్క సైజు ప్రాదేశం, జాన పొడుగు అనుకుందామండి. ఆ జానెడు పొడుగు ఉన్నటువంటి హృదయం లోపల ఉన్న మనస్సు చేత స్మరించబడుతున్నాడు కనుక మనస్సు కూడా ఆయన ఉన్నటువంటి వాడు కూడా జానుడే అని చెప్తామండి. ఇంకొకసారి వినండి. ఒక వస్తువులో ఇప్పుడు పాలు ఎన్ని ఉన్నాయి? గిన్నెడి పాలు ఉన్నాయి. గిన్నెలో పోసాం, దానికి ఆకారం ఏమైనా ఉందండి? ఏ గిన్నెలో పోస్తే అది కోలగా ఉన్న గిన్నె అయితే కోలగా అవుతాయి, అడ్డంగా ఉన్నదైతే అడ్డగిన్నె అవుతుంది, ఇంకో గిన్నె అవుతుంది, ఏదైనా అవుతుంది. అలాగా దానికి ఏమంటారంటే ఆ మాటని లోపల ఉన్న కంటెంట్ కూడా వాడేస్తూ ఉంటారయ్యా. అంటే బయట ఉన్న కంటైనర్ యొక్క ప్రాపర్టీ లక్షణాన్ని, క్యారెక్టరిస్టిక్స్ని లోపల ఉన్న కంటెంట్ కూడా వాడడం ఉంది లోకంలో. ఇది ప్రాదేశ మాత్ర హృదయ ప్రతిష్ఠేనవా అయం మనస అనుస్మర్యతే. అంటే అంటే జానుడి పొడుగున్నటువంటి హృదయము లోపల ఉండే మనసు చేత స్మరించబడుతోంది. ఈ జానుడి పొడుగు ఏదండి? హృదయం. మనస్సు ఎక్కడుంది? ఆ హృదయం లోపల ఉంది. తేన అంటే మనస్సును కూడా ఏమంటారు? ఆ మనస్సు చేత ఈయన స్మరించబడుతున్నాడు. ఆ మనస్సులో ఈయన ప్రతిఫలిస్తాడు. అంటే హృదయం పెద్దది, హృదయం కన్నా మనస్సు చిన్నది, ఆ మనస్సు కంటే ఇంకా చిన్నవాడు ఈయన. ఆయనకి ఏమని పేరిట? పెద్ద గిన్నె యొక్క సైజు ఆయన మనసు కూడా పెట్టి ఈయన కూడా పెట్టేశారండి.
ప్రాదేశ మా తేన ప్రాదేశ మాత్ర ఇచ్చుది అంటే ఈయన ఎంత ఉంటాడయ్యా అంటే జానుడు పొడుగు ఉంటాడయ్యా అని అనేసేటండి. ఎలాగంటే యథ ప్రస్థమిత యవాహ ప్రస్థాహ ఇత్యుచ్యంతే. ధాన్యం కొలిచేప్పుడు కొంచెంతో కొలిచేవారండి ఇదివరకు. ఇప్పుడు కిలోలు అయితే వచ్చాయి కానీ కొంచాలతో కొలిచే ప్రస్థం అంటే ఒక రకమైన సంస్కృతంలో మానం. కొంచెము అడ్డ మానిక తవ్వ షేరు తవ్వ ఇవన్నీ మానిక అంటే షేరు వాడేవాళ్ళం అనుకోండి. తవ్వ సోల గిద్ద ఇలాంటి పదాలు వాడేవాళ్ళం 50-60 ఏళ్ళ క్రితం. అదో మానం. ఇప్పుడు ఆ ప్రస్థ మితము అంటే కొలుచుడు అని అర్థం అండి. మితం అంటే పరిమితం లిమిటెడ్ కాదు. ప్రస్థ మితాహ యవాహ అంటే ప్రస్థ అంటే కొంచెం అనుకుందాం. కొంచెంతో కొలవబడేటటువంటి యవధాన్యాన్ని ఏమంటారు? ప్రస్థ ఇత్యుచ్యంతే. 4 కుంచాలు పట్టరాబో అంటే ఏంటి అర్థం అక్కడ? 4 కుంచాలు ధాన్యం పట్టరామని. అదే బియ్యం కొలుస్తుంటే అలవాటు చూస్తుంటే 4 కుంచాలు పట్టరామని అనుకోండి. 4 కుంచాలు పట్టరామని కాదు. కుంచాలతో బియ్యాన్ని పట్టరామని. అంటే పైన యజమాని ఉన్నాడు షావుకారు. వాడి కింద అసిస్టెంట్ ఉన్నాడు. కొనుక్కోవడానికి ఎవడో వచ్చాడు. వాడు 4 కుంచాలు కావాలి వేగోయ్. 4 కుంచాలు అడిగాడా? కుంచాలు బియ్యం అడిగాడా వాడు? కుంచాలు బియ్యం కోసం వచ్చాడు. కానీ ఏమని చెప్తున్నాడు పై యజమాని? 4 కుంచాలు వేవయ్యా వాడికి. అలాగే ఇప్పుడు ఇవాళ మన కేజీలు 2 కేజీలు కావాలట. 2 కేజీల మనకు కావాల్సింది ఆ రాయా కావాల్సింది ఆ కేజీ బరువు ఉన్నటువంటి 2 కేజీలు బరువు ఉన్న వస్తువు కావాలా? వస్తువుకి యాక్చువల్లీ ఈ బరువు సంబంధం ఉండడంతో చివరికి ఆ పదార్థం పేరు చెప్పరు కానీ డైరెక్ట్ దాని యొక్క పేరుతోటి వెళ్ళిపోతుందండి. ఈ వాస్తవంగా ఇవాళ లౌకికంగా అందరూ మనం వాడే పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. యథా ప్రస్థమిత యవాహ ప్రస్థా ఇత్యుచ్యంతే. అంటే ఒక దాన్ని కొలవడానికి కొంచములు అనేటటువంటి ఆ పదము చేత కొలవబడేటటువంటి యవధాన్యము ప్రస్థాయి కొంచెములు అని ఎలా అయితే పిలువబడుతూ ఉంటాయో తద్వత్ అదే రకంగా ప్రాదేశ మాత్ర హృదయంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు కూడా ఆయన కూడా ప్రాదేశ మాత్రుడేనయ్యా అని అలా అన్వయించుకోవాలి. యద్యపిచ యవేషు స్వగతమేవ పరిమాణం ఎలా వచ్చింది అక్కడ? ఆ కొంచెం అనేటటువంటి మాటకి ధాన్యానికి ఒక సంబంధం ఉంది. అందుచేత యద్యపి యవేషు స్వగతమేవ పరిమాణం అంటే ధాన్యాన్ని తమ యొక్క పరిమాణాన్ని ప్రస్థ సంబంధాది యజ్యతే. ఆ కుంచం అనేటటువంటి పదంతో దానికి సంబంధం ఏర్పడింది. అది దాంతో చెప్పబడుతోంది, దాంతో సూచించబడుతోంది, వ్యక్తం చేయబడుతోంది. అదే రకంగా ఇక్కడ కూడా నచ ఇహ పరమేశ్వరగతం కించిత్ పరిమాణం అస్తి యద్ హృదయ సంబంధాత్ వ్యజ్యేత. అంచేత పరమేశ్వరుని యొక్క కించిత్ పరిమాణం నచ ఇహ పరమేశ్వరగతం కించిత్ పరిమాణం అస్తి. పరమేశ్వరుడు ఉండి చాలా చిన్నదే. ఏది హృదయ సంబంధాద్ విద్యేత కానీ హృదయంతో సంబంధం ఉంది కనుక ఆయన కూడా ఇదే. తథాపి ప్రయుక్తాయా ప్రాదేశమాత్ర శృతే సంభవతి. అంచేది ఇక్కడ ప్రాదేశమాత్రుడు పరమేశ్వరుడు అనే మాట కూడా చెల్లుతుందయ్యా. మనం మనం మాట్లాడేటి మాటలే వేదంలో ఉన్నాయి. యథా కథంచిత్ అనుస్మరణం ఆలంబినం ఇత్యుచ్యతే ప్రాదేశమాత్రత్వేన వా అయం అప్రాదేశమాత్ర అపి అనుస్మరణీయ. ఆయన జానకి అందని వాడే, అందులో అనుమానం లేదు. అయినా కానీ ప్రాదేశ మాత్రతేనా ప్రాదేశ మాత్రం సైజు ఉండేటటువంటి హృదయంలో ఉన్నటువంటి లోపల ఉండే మనస్సు చేత ఇంకా స్మరించబడేటటువంటి రూపంలో ఉన్నాడు కనుక ఆయన ఆ సంబంధం బదరీ బాధ సంబంధం ఈ రెండు సంబంధం ఉంది కనుక ఈయన కూడా ప్రాదేశ మాత్రం అనడంలో ఏ తప్పేం లేదు. అంచేత ప్రాదేశ మాత్ర శృత్యర్థవత్తాయి. శృత్యర్థవత్ అంటే ఈ మాట ఇది అర్థవంతమైనటువంటి మాటేనయ్యా. ఇది అర్థరహితంగా మాట్లాడలేదు. ఏవం అనుస్మృతి నిమిత్త పరమేశ్వరే ప్రాదేశమాత్ర శృతి ఇది బాదరి ఆచార్య మన్యతే. అందుచేత పరమేశ్వరుని విషయంలో ప్రాదేశమాత్ర శృతి అనేటటువంటిది అది చెల్లుతుంది, ఆ మాట వాడచ్చు అనే విషయాన్ని ఇక్కడ బాదరి ఆచార్యులు ఆ మాటని అంగీకరిస్తున్నారు, ఆయన అలా భావిస్తున్నారు అని చెప్పి ఇంకొక మాట కూడా మళ్ళీ జైమిని మహర్షి మళ్ళీ పట్టుకొచ్చారండి. సంపత్తి నిమిత్త ఇక్కడ చూడండి. సంపత్తేరిది జైమిని తథాహి దర్శయతి. దర్శయతి కదండి, దర్శయతి. సంపత్తి నిమిత్తావా స్యాత్ ప్రాదేశమాత్ర శృతి. ఎంచేతంటే ఇక్కడ సంపత్తేరిది జైమిని అంటే సంపత్తి వలన అని జైమిని తథాహి దర్శయతి అని చెప్పి ఆయన దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సంపత్తి నిమిత్తావా స్యాత్ ప్రాదేశమాత్ర శృతి
అంటే తనకు ఉన్నటువంటి సంపత్తి అనే మాట చెప్తారండి ఇప్పుడు. తథాహి సమాన ప్రకరణం వాజసనేయ బ్రాహ్మణం ద్యుప్రభృతీన్ పృథివీ పర్యంతం స్థైలోక్యాత్మ వైశ్వానరస్య అవయవాన్ అధ్యాత్మ మూర్ధ ప్రభృతిషు చుబుక పర్యంతేషు దేహ అవయవేషు సంపాదయతి ప్రాదేశమాత్ర సంపత్తిం పరమేశ్వరస్య దర్శయతి. సంపత్తి అనే మాట ఏంటంటే ఉన్నటువంటిది ఇక్కడ ప్రాదేశమాత్రమివ హై దేవాః సువిదితాః అభిసంపన్నాః తథాను ఏతాన్ వక్ష్యామి యథా ప్రాదేశమాత్రమేవ అభిసంపాదయిష్యామి ఇతి సహోవాచ. మూర్ధానుపదిశన్నువాచ ఏష వా అతిష్ఠ వైశ్వానర ఇతి చక్షుషి ఉపదిశన్ ఉవాచ ఏష వై సుతేజా వైశ్వానర ఇతి నాసికే ఉపదిశన్ ఉవాచ ఏష వై పృథగ్వర్ణవర్త్మాత్మా వైశ్వానర ఇతి ముఖ్యమాకాశముపదిశన్ ఉవాచ ఏష వై బహుళో వైశ్వానర ఇతి ముఖ్య అప ఉపదిశన్ ఉవాచ ఏష వై రైర్వైశ్వానర ఇతి చుబుకముపదిశన్ ఉవాచ ఏష వై ప్రతిష్ఠా వైశ్వానర ఇతి అని ఇంత దూరం ఒక చోట మనకి శుక్ల యజుర్వేదంలో ఉండేటటువంటి ఒక వాక్యాలని పట్టుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారండి. సమాన ప్రకరణం. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ టాపిక్ అయితే ఇక్కడ డిస్కషన్ నడుస్తుందో అలాంటి వాక్యాలే మళ్ళీ ఇంకొక చోట కూడా కనిపించాడు చిన్న చిన్న మార్పులతోటి. ఎక్కడంటే వాజసనేయం. వాజసనేయం అంటే శుక్ల యజుర్వేదం. ఈ శుక్ల యజుర్వేదములో ఉండేటటువంటి బ్రాహ్మణం పేరు వాజసనేయి బ్రాహ్మణము. అంటే మనకి తైతీయ సంహిత, తైతీయ బ్రాహ్మణము, తైతీయ ఆరణ్యకము, తైతీయ ఉపనిషత్తు 4 ఉన్నాయి. అలాగే వాజసనేయం అంటే అంటే కాణవ శాఖ, మాధ్యంధన శాఖ అని ఇలాంటి కొన్ని శాఖలు ఈ వేళ నిలబడినటువంటివి. ఏమండి, యాజ్ఞవల్క్య మహర్షికి సూర్య భగవాన్ ఎప్పుడైతే వైశంపాయన మహర్షి శపించారో అంటే గురుధికారం చేసేవని చెప్పి అప్పుడు ఆయన సూర్య భగవాన్ని ఉపాసన చేయగా సూర్య భగవానుడు గుర్రం రూపంలో వచ్చి వాజిన్ రూపంలో వచ్చి ఈయన ఉపదేశం చేసేటండి. అందుచేత వాజి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేశాడు. ఆ వేద శాఖ పేరు వాజసనేయ శాఖ అని వచ్చింది. ఇప్పుడు అక్కడ సంపత్తి నిమిత్తావాస్యాత్ ప్రాదేశమాత్ర శృతి అంటే ఇక్కడ ప్రాదేశమాత్రము అనేటటువంటిది అది ఇది ఇంకొక చోట కూడా ఉన్నటువంటి పదం లాంటిదేనే ఇక్కడ. అంటే ఇంకో చోట సపోర్ట్ దొరుకుతోంది ఇక్కడ ఈ మాటకి, ఇప్పుడు చెప్పేటటువంటి మాటకి. కుతః ఎక్కడ తథాహి సమాన ప్రకరణం వాజసనేయి బ్రాహ్మణం ద్యుప్రభృతి అంటే ఎక్కడంటే వాజసనేయ బ్రాహ్మణంలో సరిగ్గా ఇలాంటిదే ఓ సెక్షన్ ఉంది, ఓ చాప్టర్, ఓ పేరా ఉంది. అక్కడ ఏముంది? ద్యుప్రభృతీన్. ద్యుప్రభృతి, ద్యు అంటే ద్యులోకము. ఏమండి, ఇందులో వచ్చేటటువంటి ద్యుప్ ఆ స్వర్గం అంటే స్వర్గలోకం అనుకోండి కాసేపు. స్వర్గలోకంలో కాదు, పృథివీ పర్యంతం అంటే భూలోకం వరకు. అంటే మొత్తం భూమి ఆకాశం ఉంటుంది, భూమి ఆకాశాలు ఉంటుంటాం. ఆకాశం భూలోకము, భువర్లోకము, సువర్లోకం. సువర్లోకం స్వర్గలోకం అనుకోండి. ఈ భూలోకం లగైతే స్వర్గలోకం వరకు మధ్యలో అంటే ముల్లోకాలు అనే మాటకు అలా చెప్పుకుంటామండి. త్రైలోక్యాత్మన త్రిలోకములలోనూ వ్యాపించి ఉండేటటువంటి వైశ్వానరస్య. ఇక్కడ వైశ్వానర శబ్దంతో గడిచింది కదా మరి ఇంతవరకు డిస్కషన్ అంతా కూడా. అని అక్కడ కూడా వైశ్వాన శబ్దాన్ని ఉంచారయ్యా. మరి ఆ వైశ్వానరు అంటే జఠరాగ్ని అనే అర్థం తీసుకోలేదు, ఇంకో అర్థాన్ని తీసుకొచ్చి చెప్పింది మంత్రం. అది చూడండి భారీ అంటూ ఆ వాక్యాలు. త్రైలోక్యస్య ఆత్మన, త్రైలోక్యాత్మన ముల్లోకాలు వ్యాపించి ఉండేటటువంటి ముల్లోకాలకి ఆత్మస్వరూపుడైనటువంటి వైశ్వానరస్య. ముల్లోకాలి ఆయన వ్యాపించి ఉండేవాడు ఎవరండి? ఒక పరమాత్మ తప్ప. ఈ మన ఇంట్లో ఉండే స్టవ్ మీద ఉన్న స్టవ్లో వచ్చేటటువంటి అగ్ని, లేకపోతే చెట్టు కింద ఉండే పొయ్యెట్టుకుంటే వచ్చేటువంటి అగ్ని, ఇవి ముల్లోకాలు ఆక్రమిస్తాయి. ఆ పదం దానికి అర్థం కుదురుతుందా? కుదరదు. అంచేత పృథివీ ఎక్కడి నుంచి ద్యుప్రభృతి ద్యులోకము లగాయతు పృథివీ పర్యంతం భూలోకం వరకు త్రైలోక్యాత్మన ముల్లోకాలు వ్యాపించి ఉండే ముల్లోకములకు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు వైశ్వానరస్య అవయవాన్. ఆ వైశ్వానుడు ఎవరైతే ఉన్నాడో ముల్లోకాలు వ్యాపించి ఉండేటటువంటి వైశ్వానుడు అతని యొక్క అవయవములను అధ్యాత్మ అంటే అధ్యాత్మ అంటే చెప్పానండి వ్యక్తి. అధ్యాత్మం అంటే వ్యక్తి, మనము ఒక వ్యక్తి, ఒక మనిషి అనుకోండి కాసేపు. అధ్యాత్మ మూర్ధ ప్రభృతిషు ఒక మనిషి యొక్క శిరస్సు లగాయతు చుబుక పర్యంతేషు ఈ గడ్డం వరకు దేహ అవయవేషు ఈ శరీరం భాగాలు అంటే ఇంతవరకు ఈ శిరస్సు ఈ తలకాయ మధ్యలో ఉండేటువంటి ఏమున్నాయండి? మొదట శిరస్సు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది. ఇవి మనకు ఉన్నటువంటి. అంచేత దేహ అవయవేషు సంపాదయత ప్రాదేశమాత్ర సంపత్తిం అంటే ఇక్కడ దేహ అవయవములందు సంపాదయత్ అంటే వాటన్ని కూడా చూపిస్తున్నటువంటి ఆరోపణ చేస్తున్నాడు ఇక్కడ.
ఆరోపించడం అది ఇది అని అంటున్నాడు. అది ఎంత ప్రాదేశ మాత్ర సంపత్యం పరమేశ్వరస్య దర్శయతి. ఆ పరమేశ్వరుడికి ఉండేటువంటి జానుడి పొడుగు ఉండేటటువంటి ఆ విషయం అంతని పరమేశ్వరుడికి ఇక్కడ చూపిస్తున్నాడయ్యా. ఏమనుంది మంత్రం ఏముంది అలా వాక్యం చూద్దామండి. వాజసిని బ్రాహ్మణుల వాక్యం. ప్రాదేశ మాత్రమిహ వై దేవా, ఆ ప్రాదేశ మాత్రమిహ వై దేహా సువిదితా అభిసంపన్నా తథాను ఏతాను వక్ష్యామి. ఎలాగంటే దేవతలందరూ కలిపి ఆయన జానుడు మొత్తం సైజు. ప్రాదేశ మాత్రమిహ వై దేహా దేవా సువిదితా. సువిదితా అంటే బాగా జ్ఞానులు వాళ్ళు దేవతలు. అభిసంపన్నా. అభిసంపన్న అంటే మొత్తం అన్ని ఐశ్వర్యములు కలిగి ఉన్నటువంటి వాడు. తథాను ఏతాను వక్ష్యామి అంటే వాళ్ళందరినీ వర్ణిస్తానయ్యా. వాళ్ళు ఎంతంత ఉన్నారంటున్నాడండి. ప్రాదేశ మాత్రం. ఇక్కడ దేవతల గురించి చెప్తూ ఈ ఆయన పరమేశ్వరుని యొక్క త్రిలోకాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి వైశ్వానరుని పేరు చెప్పబడే పరమేశ్వరుడు ఆయనలో ఉండేటువంటి దేవతలు ఎవరెవరో చెప్పబోతున్నాడండి ఇప్పుడు. ఎవరోట యథా ప్రాదేశ మాత్రమేవ అభిసంపాదయిష్యామీతి అంటే జానుడి పొడుగు మాత్రమే ఎంత ఎలా ఉంటారో చెప్తాడండి. సహోవాచ మూర్ధానం ఉపదిశన్ శిరస్సు చూపిస్తూ, ఇది శిరస్సు కాదు స్మా. ఉవాచ ఉవాచ ఏషవా అతిష్ఠా వైశ్వానర ఇది. ఇది వైశ్వానరుడయ్యా. అతిష్ఠ అనే మాటకు ఇంకో అర్థం ఉంది చెప్పుకుంటాం. చక్షుషి ఉపదిశన్ అంటే ఇందాక శిరస్థానం చూపించాడు, ఈ భాగాన్ని చూపించాడు శిరస్థానం. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడండి. చక్షుషి ఉపదిశన్. ఆ వైశ్వానుడు అంటే ఎవడు చెప్తున్నాడండి. ఆ పరమేశ్వరు జానుడి పొడుగు ఉండేటువంటి పరమేశ్వరు ఎవరయ్యా అంటే జానుడి పొడుగు ఉండేది మన శిరస్సు అనుకుందామండి. ఈ జానుడి పొడుగు ఉండేటటువంటి శిరస్సులోనూ ఉన్నటువంటి ఒక్కొక్క అవయవంలోనూ ఆయన ఎక్కడెక్కడ ఏది ఏది ఆ వైశ్వానుడి యొక్క శిరస్సు అయి జానుడి ఉందనుకుంటే అందులో ఏమిటి అసలు అవి. చక్షుషి ఉపదిశన్ ఆ నేత్రముల గురించి వర్ణిస్తూ వారిని ఉపదేశం చేస్తూ ఏష వై సుతేజా వైశ్వానర ఇది. ఈ సుతేజా చాలా తేజస్సు కలిగినటువంటి సూర్యభగవానుడు. సుతేజాహ చాలా కాంతిగా ఉన్నాడు చూసా. ఆయనయ్యా కన్నంటేను. ఈ కన్ను ఎక్కడుంది మరి. చిన్న తలకాయలో ఉంది మనకి. ఈ చిన్న తలకాయ ఎంత సైజు ఉంది. జానుడి పొడుగు ఉంది మొత్తం దాన్ని వెర్టికల్ హైట్ చూసుకుంటాను. ఇందులో ఉండేది అంటే ఏమిటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవతని ఇందులో చూపిస్తున్నాడండి, ఉపదేశిస్తున్నాడు. నాసికే ఉపదిశన్ ముక్కు గురించి వర్ణిస్తున్నాడండి. ఉవాచ ఏష వై పృథక్ వర్త్మాత్మా వైశ్వానర ఇది. ఇక్కడ ఉండేటటువంటి వాయువు నాసికలో జరిగేటువంటి వాయు సంచారం ఏదైతే ఉందో చూసావా అదయ్యా వైశ్వానుడు అంటే. ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని వైశ్వానుడు అని చెప్తున్నాడండి. ఇందాక చూడండి మరి. ఏషవ అతిష్ఠ వైశ్వాన మూర్ధస్థితి వెళ్ళి జులోక ప్రాంతంలో అది అతిష్ఠ వైశ్వానర ఇది అతిష్ఠ అంటారు. అక్కడ ఉండేటటువంటి ఆ భాగంలో కాంతి అంతా ఏదైతే ఉందో అదంతా అదయ్యా వైశ్వానరుడు. కంటి దగ్గర వచ్చి ఇక్కడ ఉండేటువంటి సూర్యుడే ఆయన యొక్క కన్నయ్య, ఆయన వైశ్వానరుడయ్యా. తర్వాత నాసిక నాసిక గురించి ఉపదేశిస్తూ ఇక్కడ నాసిక లోపల చేస్తున్నటువంటి వాయు సంచారం చేస్తున్నంత ఎవరనుకుంటున్నావు ఆయనే వైశ్వానుడయ్యా. ముఖ్యం ఆకాశముపదిశన్ ఉవాచ ఏష వై బహుళో వైశ్వానర ఇది. ఈ ఆకాశాన్ని చూపిస్తూ మనలో ఉండేటువంటి లోపల దాన్ని ఇది వైశ్వానుడయ్యా. ముఖ్య అపహ ఉపదిశన్ అంటే లోపలుండి జలాన్ని చూపిస్తున్నాడు. ఉవాచ ఏష వై రైర్ వైశ్వానర ఇది. లోపల ఉన్నటువంటి ఆ జలంతా కూడా ఎవరనుకుంటున్నావు అది కూడా పంచభూతాలతో తయారైంది మన శరీరం. ఇందులో వాయువు ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆకాశం ఉంది, భూమి ఉంది. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఇందులో ఒక్కొక్క పార్టీ ఇదేమిటి అనుకుంటున్నాం ఇది వైశ్వానుడు, ఇదేమిటి అనుకుంటున్నాం ఇది వైశ్వాను, అదేమిటి అనుకుంటున్నాం అది వైశ్వానుడే. అలా చెప్పుకుంటూ పెడుతున్నాడండి. యాష రైర్ వైశ్వాను ఇది చుబుకం ఉపదిశన్ చివరికి గెడ్డం చూపిస్తూ ఉవాచ యాష వై ప్రతిష్ఠా వైశ్వానుడు ఇది. ఇది కూడా వైశ్వానుడేనయ్యా అని. చుబుకం అధరం ముఖపలకం చుబుకం ఇది. అధరం ముఖపలకం ఉచ్యతే. ముఖంలో ఉండేటటువంటి చివరికి మనకి పలకలా ఉండేటటువంటి ముఖ పలకం అంటే ఫ్లాట్గా ఉండేటటువంటి దాన్ని చుబుకం ఉంటారు. యద్యపి వాజసనీయకే జౌహు అతిష్టాత్వగుణ సమామనాయతే అంటే జులోకం ఏదైతే ఉందో అదండి అక్కడ అతిష్ఠ అనే మాటకి చెప్తాను కదా ఇక్కడ. జౌహు యద్యపి జౌహు అతిష్టాత్వగుణ సమామనాయతే అంటే జులోకం ఏదైతే ఉందో అది అతిష్ఠ అనే దాని లక్షణాలు, దానికి జులోకానికి సంబంధించిన గుణాలన్నీ కూడా అక్కడ దాంతో సమామన అయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందో. ఆదిత్యశ్చ సూర్యుడు సుతేజస్వగుణ అది అసలు పరమేశ్వరుడి గుణము లేవు
కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన చాలా కాంతివంతుడయ్యా, చాలా తేజోవంతుడు చెప్తున్నావు కదా, అది గుణం ఉందా కదా? అంటే గుణరహితుడికి ఒక గుణాన్ని కూడా ఆపాదిస్తున్నావు. ఆయనకు పేరు పెట్టావు, ఆయన చేత్తో చూపించాడు. చేత్తో చూపిస్తున్నాడు, అసవాదిత్యో బ్రహ్మేతి అన్నట్టుగా ఇగో ఈ ఆదిత్యుడయ్యా చేత్తో పెట్టి చూపిస్తున్నాడు. ఆకాశంలో ఉన్న సూర్యుని చూపిస్తున్నాం అసవు. అంటే ఇప్పుడు అసలు అన్నప్పుడు ఇతను అన్నామంటే చేత్తో పెట్టి చూపించడానికి వీలైన వస్తుంది ఇది అంటామండి. ఇది ఇతను ఈమె ఇలాంటి చేత్తో పెట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు. అది అంటే కనిపించదు కావచ్చు, దూర ప్రదేశంలో కావచ్చు, దూర కాలంలో కావచ్చు. అంచేది ఇక్కడ ఆదిత్య సుతేజ అగుణ అని కాంతి ఉంది, కానీ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం. తర్వాత ఛాందోగ్యే పునర్జౌహు సుతేజస్తు అగుణా సమామనాయతే ఆదిత్యశ్చ విశ్వరూపగుణ. ఛాందోగ్యోపనిషత్తులో అక్కడ ఈ ద్యులోకమే సుతేజస్సు కలిగినటువంటి అగుణ అయినటువంటి తేజోవంతమైంది, గుణరహితమైంది అని అక్కడ చెప్తూ దానికి ఆదిత్యశ్చ విశ్వరూపగణ. అంటే సూర్యుడిని ఏమని చెప్తారంటే మామూలుగా జాతవేద అని మనకి వస్తుందండి, అన్నీ తెలుసున్నాడు. అది అగ్నిహోత్రుడికి ఉంది ఆ పేరు. విశ్వవేద అని పేరుందండి. విశ్వవేద అని మనకి విశ్వతస్తార్షు అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు మనకి ఇందులో వస్తుందండి. భద్రం కర్ణే విశ్వనియామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యత్ర స్థిరైరంగై స్తుష్టువాగుంసస్తనుభి యశేమ దేవహితం యదాయో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేద. విశ్వవేద విశ్వంలో ఏం జరుగుతుందో అని ఆయన తెలుసును. విశ్వం వేత్తీతి విశ్వవేద అంటే ఆయన యొక్క డొమైన్లో ఏం జరుగుతుందో ఆయన తెలియకుండా ఏం జరగదు ఇక్కడ. విశ్వవేద అంటే విశ్వరూపగణ ఆదిత్య తథాపిత నైతావత విశేషణ కించిత్ ధీయతే. అంటే దీంతో ఆయన ఏ రకంగా వర్ణించడం తగ్గలేదు. ప్రాదేశమాత్ర శృతే అవిశేషాత్ అంటే అదేదో జానడి పొడిగే ఉంది, ఆ మాట దీనికి అర్థం కాదయ్యా ఇది. సర్వశాఖ ప్రత్యేత ఈ మాట ఈ భావన అంటే పరమేశ్వరుడు సర్వాంతర్వ్యాపి అని ఇక్కడ చెప్పింది ఏమిటి? ఈ గెడ్డంలో ఇది గెడ్డం వైశ్వానుడా, కన్ను వైశ్వానుడా అంటే ఏమిటంటే వైశ్వాను నువ్వు ఊహించుకో. రూపకాలంకారం అంటామండి. రూపకాలంకారం చెప్తారంటే మామూలుగా ఉపమాలంకారానికి రూపకాలంకారానికి ఆల్మోస్ట్ ఒకటే విషయం, కానీ చెప్పడం తేడా. మామూలుగా స్త్రీని వర్ణించేప్పుడు ముఖాన్ని వర్ణించేప్పుడు సీతాదేవి ముఖాన్ని వర్ణించడం, ఈమె యొక్క ముఖం కమలం వంటిది అని అన్నాం అనుకోండి, కమలం వలే ఉన్నది. సీతాదేవి యొక్క ముఖం కమలం వలే ఉన్నది. ఆ వలే పదం వాడడంతో అది అది ఉపమాలంకారం అవుతుందండి. వీడి ముఖం కాదయా, అది ముఖం కాదు, అది కమలమే. ముఖం కమలం అవుతుందా? కాదు. అంటే ముఖం కమలమే అంటే ఏంటంటే కమలం వలే ఉన్నది అని అర్థం చెప్పడం అండి. ఇలా రెండో రకంగా చెప్తే దాన్ని రూపకాలంకారం అంటారు. ఆరోపణ చేయడం, ముఖమునందు ఆరోపణ చేసి దాని రూపకాలంకారం అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఆరోపణలు అండి. ఈ కన్ను చూసావా, ఆ కన్ను కాస్త అది వైశ్వానుడే. గెడ్డం చూసావా, అది వైశ్వానుడే. ఇంకోటి చూసా, అన్నీ కూడా వైశ్వానుడే. ఇలాగా చెప్పేటటువంటి కూడా అది ఎటువంటి వాడు, ఇవన్నీ కూడా పరిమితమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటివి. కానీ ఆయన అపరిమితమైనటువంటి సైజులో ఉండే పరిమాణాలు ఉండేటటువంటి వాడు. అంచేత సంపత్తి నిమిత్తం ప్రాదేశమాత్ర శృతిం యుక్తతరం జైమిని ఆచార్య మన్యతే. అంచేత ఇక్కడ ప్రాదేశమాత్ర శృతి అని వేదంలో చెప్పినటువంటి వాక్యం ఏదైతే అది యుక్తతరాం, చాలా యోగ్యమైన మాట ఇది. సంపత్తి నిమిత్తం ఇక్కడ సంపత్తి అంటే ఇక్కడ రూపకాలంకారం చేత దీంతో దాన్ని పోల్చడం. ఈ రకంగా ఆచార్య జైమిని ఆచార్య మన్యతే. అందుచేత అక్కడ ప్రాదేశ మాత్రమే ఉంది కదా అని పరిమితమైనటువంటి వస్తువుతోటి పరమాత్మను ఎలా లింకప్ చేస్తామనే మాట అది అంత బాధపడిపోకలేదని దానికి పర్వాలేదు, వర్తింపజేయచ్చు అంటూ ఇంతవరకు తీసుకొచ్చారండి. ఏమండి ఇక్కడ ఈ రకంగా చెప్పిన తర్వాత ఇంకా చివరికి ఆమనంతిచ ఏనం అస్మిన్ ఇంకా ఇంకొక పేరా ఉందండి. ఆమనంతిచ ఏనం పరమేశ్వరం అస్మిన్ మూర్ధ చుబుకాంతరాలే జాబాలా య ఏష అనంత అవ్యక్త ఆత్మా స. ఇక్కడ ఏంటంటే ఆమనంతిచ ఏనం అస్మిన్ ఇది కూడా చెప్పేసుకుందాం అండి. ఇదంతా ఈ పాదం పూర్తి అయిపోతుంది, మనకి చాలా కాలం ఎదురు చూస్తున్నాం. ఆమనంతి ఎవరు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు మహర్షులు. ఏనం అంటే ఈ పరమాత్మని, అస్మిన్ ఈ ఈ ఈ ఆకారంలో ఏమని ఆమనంతిచ ఏనం పరమేశ్వరం అస్మిన్ మూర్ధ చుబుకాంతరాలే జాబాలా. జాబాలి మహర్షి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శిరస్సులగైతూ గెడ్డం వరకు ఉండేటటువంటి అంతరాలే మధ్య భాగంలో పరమేశ్వరం ఆమనంతి, పరమేశ్వరుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు, అంటే స్మరించుకుంటున్నారు, భావించుకుంటున్నారు అని ఎంత చెప్తారండి.
ఎలాగట? ఎటువంటి వాడైనా ఏషః అనంతః, ఆయన ఎటువంటి వాడు? అనంతుడు, అంతం లేదు ఆయనకి. అవ్యక్తః, ఇంతవరకు మేనిఫెస్ట్ కాడాయన. మేనిఫెస్ట్ అవ్వలేదు పూర్తిగాను. ఏ తర్వాత ఆత్మ, ఆత్మస్వరూపుడైనటువంటి సహా అవిముక్తే ప్రతిష్ఠితః ఇది. అయితే ఓ పని చేద్దాం, మళ్ళీ నాకు 5:30కి ఇంకో క్లాస్ ఉందండి, ఇక్కడికి ఆపుకుందామండి. టైం మళ్ళీ సరిపోదు నాకు మళ్ళీ దానికి అందుకోవడానికి. అలా ఇక్కడ ఆపుకుందాం. ఓం కాయేన వాచ మనసేంద్రియ, ఇది ఇంకో పావు గంట కనీసం పడుతుంది, 20 నిమిషాలైనా పడుతుంది ఇక్కడ. ఇందులో మనకి ఏంటంటే, మనకి వారణాసి అనే పదానికి సంబంధించిన మాటలన్నీ వస్తాయండి ఇక్కడ. వారణాసికిను వేదాంతానికి సంబంధం ఏమిటో ఇక్కడ ఇందులో చెప్పుకొస్తారు. దీని కొంచెం విశ్రాంతిగా చెప్పుకుందాం, హడావిడిగా కాకుండా తర్వాత చెప్పుకుందాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.